ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు సరే, ఇంతకీ తమరు ఏం వంట చేస్తున్నారు శ్రీవారు? నాకు వంటొచ్చు. పప్పు వండుతున్నాను. ఏంటి దర్శన్, నువ్వు పప్పు వండుతున్నావా? అవునమ్మా, ఇవాళ వనభోజనాల్లో స్పెషల్ ఏమైనా ఉందంటే అది మన చేతి పప్పే. ఇంతకీ మీరు ఏం పప్పు వండబోతున్నారండి? ఏం పప్ప? అవును, దాన్ని ఏం పప్పు అంటారబ్బా? మినప్పప్పు. అదే పెసరపప్పు కాదు, శనగపప్పు. అయ్యయ్యయ్యయ్యా, అదేనా? లేకుంటే పిస్తా పప్ప? కాదనుకుంటా, అది గుండ్రంగా కదా ఉంటుంది. ఏంటండి, ఏం పప్పు అని అడిగితే సూపర్ మార్కెట్లో ఉన్న పప్పుల లిస్ట్ మొత్తం చెప్పారు. ఇంతకీ ఏం పప్పు వండుతున్నారో మాత్రం చెప్పలేదు. చెప్పాగా లిస్టు. అవన్నీ కలిపి స్పెషల్ పప్పు చేస్తున్నాను. నాన్న దర్శన్ బాబు, అన్ని పప్పులు కలిపి ఒకే వంట చేసావంటే ఈ వనభోజనంలో అందరూ చేసేది భోజనం కాదు, వాంతులు విరోచనాలు. శ్రీవారు, పప్పు వంట అంటే ఏ కందిపప్పో పెసరపప్పో వేసి వండుతారు. అంతేకాని ఇలా అన్ని వేసి కాకావికలం చెయ్యరు. ఇప్పుడేంటి, నీకేదో ఒక పప్పు వేసి చేయాలి. స్పెషల్గా కాకుండా ఏదో రెగ్యులర్గా యావరేజ్గా సో పప్పు వండాలి, అంతే కదా? ఇట్స్ ఓకే. అత్తయ్య గారు, మీ అబ్బాయి వంటలతో ఇవాళేదో పెద్ద ఉపద్రవమే తీసుకొచ్చేలా ఉన్నారు. నాకు అదే కంగారుగా ఉందమ్మా. పాపం, మన కాలనీ వాళ్ళంతా ఈ వంట తిని ఏమైపోతారో ఏంటో. ఏమండి, మీరేదో సోషల్ మీడియాలో చూసి వంటలు చేస్తానన్నారు. మీరేమో నేను చూసినప్పటి నుంచి కూర్చుని కూరగాయలు కట్ చేయడం తప్ప ఏమీ చేయడం లేదు. ఇప్పటిదాకా వంటలు చేసి చేసి అలసిపోయి ఇప్పుడే వచ్చి కూరగాయలకు వస్తున్నా. అయినా నేను ఎన్ని వంటలు చేశానో నీకు తెలీదు. వాళ్ళని అడుగు చెప్తారు. ఆనంద, ఒక స్పెషల్ వంటకం ఉంది, అది గాని తిన్నారంటే మీ బుర్ర పాడైపోద్ది అంతే. ఇంతకీ ఏమంటండి? పులిగోర. పులిగోర ఏంట్రా? అదే పులిహోర. ఓ, ఏం పులిహోరండి? చింతపండు పులిహోరనా, నిమ్మకాయ పులిహోరనా? ఆ రెండు కాదానందా, రేగిపండు పులిహోర. నాన్న, రేగిపండు పులిహోరనా? అయ్యో దేవుడా, ఇది కూడా చేస్తారా? యా, సోషల్ మీడియాలో చేశారానందా. వనభోజనాలు కదా, కొంచెం వెరైటీగా ఉండాలని నేను ఇలా ట్రై చేశా. మావి గారు, మీరేదో చెన్నై సాంబార్ చేస్తానని చెప్పారు కదా, చేశారా? ఇంకా లేదమ్మా. ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేయమంటారు కదా, అదే నోరు తీపి చేయడానికి ముందర కేసరి వండుదామని సాంబార్ పని పక్కన పెట్టేశాను. ఇంతకీ కేసరి వండారా మరి? కేసరి వండుదామని శనగపిండి కోసం వెతుకుతున్నానమ్మా. అయ్యో మావి గారు, కేసరి బొంబాయి రవ్వతో కదండి చేస్తారు. అరేరే, నేనింకా శనగపిండితో అనుకున్నానే. బావగారు, ఆ శనగపిండి దొరికితే బజ్జీలు వేసుకోవచ్చులేండి గాని ముందు మీరు రెస్ట్ తీసుకోండి. మరి వంట? మీరు చేసిన వంట చాలండి. మీరు చేసినట్టే మేం తిన్నట్టే. అమ్మా సీతమ్మ, వీళ్ళని నమ్ముకుంటే మన వనభోజనాలు కాస్త ఉట్టి పస్తులైపోతాయి.
మీ చేత్తోనే అందరికీ చక్కటి వంట చేసి పెట్టండి. వీళ్ళందరూ మీకు సహాయంగా ఉంటారు, సరేనా? అలాగేనమ్మా. ఈ వంట గురించి నేను చూసుకుంటాను కదా, మీరంతా నిశ్చింతగా ఉండండి. థ్యాంక్స్ బామ్మగారు, ఇప్పటికీ మా ప్రాణం కుదుట పడింది. మేడం. సరే, థ్యాంక్ యూ. బాబు, అక్కడ నా పెద్ద కోళ్ళుంది, జ్యూస్ తీసుకెళ్లి ఆ అమ్మాయికివ్వు. అక్కడ. ఓకే మేడం. మేడం, డ్రింక్. ఏందబ్బే, డ్రింక్ ఒకటే తెచ్చుంటావు, నేను కూడా తాగాల. తీసుకొస్తాను మేడం. నాకు ఆరెంజ్ కాదు, గ్రేప్ జ్యూస్ నల్లగా ఉంటదే, అది తీసుకుని పో. అలాగే మేడం. బాబు, ఈ గ్లాస్ తీసుకెళ్ళి. ఓకే మేడం. కూల్ డ్రింక్ తాగాక ఏదో మత్తుగా ఉందేంటమ్మా, ఏదో తేడాగా ఉంది. ఏంది అట్టా ఉండదా? వడిచ్చింది కూల్ డ్రింక్ అమ్మి. అమ్మి అమ్మి, అనన్య లేగమ్మి, అనన్య, అమ్మి అనన్య లేగమ్మి, అమ్మి 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 లేగమ్మి. అయ్యో అమ్మి, అనన్య, అనన్య, ఏమైంది? అనన్య, అమ్మా అనన్య, 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 అక్క, అక్క, అమ్మి, అక్క, ఏమైంది? అనన్య, అనన్య కళ్ళు తిరిగి పడిపోయింది. అనన్య, అమ్మి అనన్య, ఏమైందమ్మా?